అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. మీ అందరి ఇది ఒక ఆమోదమే ఈ ఈ ఛానల్ని డెవలప్ చేయడానికి దోహదపడుతుందని కోరుకుంటూ సబ్స్క్రైబ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. గత వారం రోజులు బట్టి తెలంగాణ దేశంలో రాజకీయ పరిస్థితులు ఒకసారి విశ్లేషించినట్లయితే మన ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అంతకుముందు బెంగాల్ పర్యటనకు పోయారు. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి. తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నారు. సరే, ముఖ్యమంత్రి గారు కొన్ని పార్టిసిపేట్ అయ్యారు. ఇక్కడ కార్యక్రమాలు కొన్ని చేశారు. సరే, ముఖ్యమంత్రి ప్రధానమంత్రితోనూ కొన్ని డిస్కస్ జరిగినాయి. గుజరాత్తో పాటు ఫండ్స్ ఇవ్వమనేది ఇక్కడ ముఖ్యమంత్రి అడగటం మేమంతే ఇస్తామని అంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా 1972 నుంచి 77 వరకు కూడా భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టాప్ లెవెల్లో ఉంది ఆర్థిక వ్యవస్థ కొటేషన్లో. వెంగళరావు ముఖ్యమంత్రికి ఉండగా 165 కోట్లు మిగిలి బడ్జెట్ ఉంది. అంటే అప్పులు లేకుండా మిగిలి బడ్జెట్ ఉంది. అంటే టోటల్గా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పులతో చేస్తున్నాయి. ఇప్పుడు మాకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వట్లేదంటారు. ఇక్కడ తెలంగాణ ఎంపీలు అనేది మాట్లాడట్లేదు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయం కోసం చూస్తున్నారు. పొట్టోడు తలకాయ మీద పొడిగోడు పోచం కొట్టింది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్య విస్తరణాధికారిని మిగతా పార్టీలందరినీ కూడా చేసి మా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మీద సిబిఈడి అనేక రకాలు గవర్నర్ను కూడా ఉపయోగించి కేసుని పెట్టి అక్కడ 10 ఏళ్ళు పరిపాలించిన కేజ్రీవాల్ పరిపాలన రద్దు చేసి వాళ్ళు అధికారంలో రావడానికి రకరకాల కారణాలు ఉంచారు. బెంగాల్లో కూడా అదే పరిస్థితి. బెంగాల్లో కూడా గవర్నర్తో ఈ కేంద్ర ఈడీని ఉపయోగించి వాళ్ళ మీద కేసులని కేంద్ర బలగాలను ఉపయోగించి కూడా అనేక రకాలు చేశారు. అట్లనే తమిళనాడు కూడా చేశారు. తమిళనాడులో సరే దక్షిణ భారతదేశంలో వీళ్ళకి పాచికలు బారలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండడం కూడా రాష్ట్రం విడిపోకడానికి అంతకుముందు 69, 72 యాజ్ స్టేషన్లో కూడా భారీ ఎత్తునైతే ఇందిరాగాంధీ గారు తీవ్రంగా వచ్చి తెలుగు ప్రజలందరూ కలిసి ఉంటే వీళ్ళు దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది ఆలోచనతోనే ఆమె రాష్ట్రాన్ని కంబైన్గా ఉండడానికే ప్లాన్ చేసినారు. ఉభయలు ఇష్టం విడిపోవడానికి ఇష్టపడితే ఉద్యమాలు ఎవరైతే కూడా వాళ్ళైంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించింది. గుజరాత్ కూడా హైదరాబాద్ బాంబే నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడింది. కానీ ఇవాటి వరకు కూడా గుజరాత్ ఆ లెవెల్ డెవలప్ కాలే. హైదరాబాద్ తెలుగు రాష్ట్రం అంత డెవలప్. భారతదేశం మొత్తం మీద ఎక్కువ మంది ఫారినర్స్ ఎక్కడ ఉన్నారు అంటే ఫారినర్స్ పోయి సెటిల్ సంపాదన డాక్టర్లు, ఇంజనీర్, ఐటీ కంపెనీలు అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉన్నారంటే తెలుగు ప్రజలు. అంటే తెలుగు ప్రజలు అంతవరకు స్థానానికి ఎదిగారు. రాజకీయం కూడా ఎన్జీ రంగా గారు, నేరం సంజయ్ రెడ్డి గారి కాడ నుంచి, బూర్గుల రామకృష్ణారావు గారి కాడ నుంచి, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు, ఎంఐఎంఈలు, ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఎదిగిన ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఎదిగి భారతదేశాన్ని తెలుగు ప్రజల్ని సాధించేటట్టు చేశారు. పెద్ద పెద్ద మేధావి రాజకీయ అత్యున్నత స్థానాలకు ఎదిగారు. అట్లనే దక్షిణ భారతదేశంలో తమిళనాడు కూడా పురోగతులు ముందు అన్ని స్థానాల్లో కూడా ఇంజనీరింగ్, ఐటీ ముందు స్థానంలో తమిళనాడు ఉంది. తర్వాత బెంగళూరు, హైదరాబాద్ కూడా ఆ లెవెల్లో డెవలప్ అయినాయి. దక్షిణ భారత కేరళ కూడా అక్షరాత్యుడి మట్లో. ఇప్పుడు ఈ ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చేయన్నీ కూడా జనాభా ప్రాతిపదికన ఇచ్చేయన్నీ ఉత్తర భారతదేశానికి ఎక్కువ పోతున్నాయి. కానీ బీహార్కి, గుజరాత్కి గత 10 ఏళ్లలో కనీ విరిగిన 12 సంవత్సరాల్లో అంత పెట్టుబడులు ఇచ్చారు. రకరకాల పరిశ్రమలు ఇచ్చారు. ఇక్కడ కూడా ఏమి ఇచ్చామంటారు. మన ప్రధానమంత్రి గారు అంటాడు, ఇక్కడ మీకు వందే భారత్ ఇస్తున్నారు. వందే భారత్ కాదు, 72, 73లోనే కృష్ణా గోదావరి రైల్వే కనెక్టివిటీ కోసం బోర్డైన ఎక్స్ప్రెస్లు పెట్టారు. వీళ్ళు వందే భారత్ ఎక్స్ప్రెస్లు దేనికి పెడుతున్నారు? అది 2 రోజుల కోసం పెట్టారు. ఇది వందే భారత్ కానీ చిన్న జనానికి ఉపయోగపడేది కూడా ఏం చేయటం లేదు. హైదరాబాద్ ఇవాళ అహ్మదాబాద్ కంటే కూడా డెవలప్ అయిందంటే కారణం తెలుగు ప్రజలు అభివృద్ధించాను గొప్పతనం ఐటీ పరిశ్రమలో కానీ అన్ని రంగాల్లో కూడా. మరి మీ అహ్మదాబాద్ ఎందుకు కాలా? మీరు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు మీ పరిపాలన అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అంత అత్యున్నత స్థానంలో తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయినాయి. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిన తర్వాత వేడుకలకు పోటీలు పెట్టి అప్పులు పాలు చేసి కేంద్రం నుంచి వీళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అంటగట్టడం చేశారు అన్ని పార్టీలు కూడా. ఇలా ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ 1000 కోట్లు సంపాదిస్తున్నారు. డబ్బులు పెట్టి అరేసుకుంటున్నారు. అందరూ పారిశ్రామికవేత్తలు తీసుకున్నారు. ఇతర పార్టీలు కూడా మంచివాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చేలా పరిస్థితి. మీకు విశాఖపట్నం నుంచి చిత్తూరు దాకా అందరూ పారిశ్రామికవేత్తలు పెట్టారు అన్ని పార్టీలు కూడా. తెలంగాణలో కూడా పారిశ్రామికవేత్తలు పెట్టారు అన్ని పార్టీలు కూడా. అంటే పారిశ్రామికవేత్తలు ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ, ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీని పెట్టి డబ్బుల్ని వాళ్ళ క్రిమినల్స్ని పారిశ్రామికవేత్తలనే దింపారు. రాజకీయంగా నైపుణ్యంతో ఉన్న వాళ్ళు దింపట్లేదు అసలు ఎంతవరకు కూడా పరిస్థితి. డెవలప్ ఏమైంది అనేది ఆలోచిస్తే భారతదేశం ఎక్కడ ఎదిగిపోతుంది? మీరు లక్షల మంది 90 కోట్ల మందికి ఉచితంగా ఫ్రీ రైస్ ఇస్తామన్నారు. డెవలప్ అయిన తర్వాత ఫ్రీ రైస్ ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు కూడా 95 లక్షలు కాదు ఇంకా మేము తెలకాట్లు ఇచ్చి బియ్యం అంటున్నారు. ఉత్పత్తులు విపరీతమైన 200 టన్నులు 3000 టన్నులు ఒక్కొక్క రైతులు పండించిన తర్వాత మీరు ఫ్రీ బియ్యం ఎందుకు ఇస్తున్నారంటే
వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇదే కేంద్రం కూడా పెట్టి కేంద్రం కూడా అదే పని చేస్తుంది. మేమందరం కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. నువ్వు డెవలప్ అయిన తర్వాత ఫ్రీ బియ్యం స్కీమ్ ఎందుకు పెడుతున్నారు? ఉత్సాహాలు రద్దయిన తర్వాత అభివృద్ధి పరంగా ఎందుకు పెట్టట్లా? వైద్య రూపాయలు ఎందుకు చేయట్లా? రోగాలను పెంచుతున్నారు. రోగాలను నిర్వహణ చేసే పంటల ఉత్పత్తిని ప్రోత్సహించారంటే రైతులు మీరు చేయటంలా. ఇంకోటి ఎన్నిటి కారణం ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలు వ్యవసాయదారులతో రాయితీ ఇస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ. ఇది ఎప్పుడు 56 కింద వ్యవసాయం డెవలప్ ముందు పెట్టారు. ఇవాళ వ్యవసాయం డెవలప్ అయిన తర్వాత కూడా ఉద్యోగస్తులకి రాయితీ ఇస్తున్నారు. వ్యవసాయ ఐటీ దాంట్లో అదే భూమిని చూపిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు చూపిస్తున్నారు, రాజకీయ నాయకులు చూపిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు వందల ఎకరాలు సంపాదిస్తున్నారు పరిశ్రమల పేరుతో పెట్టి వ్యవసాయ రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే ఒకప్పుడు ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ గణనీయంగా ఎందుకు పరివర్తన అంటే విపరీతమైన ఫ్రీ కరెంట్ ఇవ్వడం వల్ల రైతులకి బోర్డైన ఇరిగేషన్ ప్రాజెక్టులు మిషన్ కాకే వల్ల కూడా డెవలప్ అయ్యి ఇలా పక్కనుండగా ఒక ఉదాహరణ ఖమ్మం జిల్లా ఇలా కృష్ణా జిల్లా కంటే రేట్లు పెంచున్నాయి వ్యవసాయ భూములు. అంటే వ్యవసాయంలో అంత డెవలప్ అయిన తెలంగాణ వాళ్ళకు కూడా అది గమనించకుండా ఒకళ్ళు కూడా విమర్శించుకుంటారు రాజకీయ స్వార్థం కోసం. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటుంటాడా? ఒకటే పార్టీ అన్నారు, లేకపోతే వారసత్వ రాజకీయాలు అంటారు. ఒకళ్ళే 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకుంటున్నారు. ఒక నాయకుడు వాళ్ళ వారసులను పెట్టడానికి తయారు చేయడం, ఆ పార్టీ ఇంకోటి తయారు చేయడం కోసం మీరు పబ్లిక్ గా నిజాయితీ ఓట్లు వేసుకునే ప్లాన్ ఎందుకు చేయట్లే? ఒకే పనే ఉంటున్నారు. అన్ని ఖర్చులు పెట్టకూడదని ప్రధానమంత్రి గారు అంటాడు. బంగారం కొనొద్దు, విదేశీ పర్యటన చేసేదా మీ పారిశ్రామికవేత్తలు మీ ఎంపీలే చేస్తున్నారు. లెచ్చలుగా మీటింగ్లు పెడుతున్నారు, మీటింగ్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు డీజిల్ పొదుపు చేయమంటున్నారు. వీళ్ళందరినీ జనాలు చేరేస్తున్నారు మీటింగ్లు పెట్టి అన్ని పార్టీలు. టోటల్గా ఏమిటంటే పరిస్థితి దిగజారుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్టు కూడా. ఎప్పుడు కూడా ఉత్తర భారతదేశం దక్షిణాది మీద చలామణి కోసమే జరుగుతుంది. గత 12 సంవత్సరాలు కూడా ఇంకా ఎక్కువైంది. ఒకప్పుడు ఈ విధంగా ఉండేది కాదు. ఇందిరాగాంధీ గారు బహుశా ఇన్ని ఆలోచించే కంబైన్ రాష్ట్రానికి కూడా విడిపోతాం అంటే కూడా వాళ్ళు చేసింది కూడా. అందుకే గణనీయంగా పురోగతి సాధించింది వాళ్ళు కూడా. ఇవాళ ఐటీ రంగంలో కానీ అసలు ఇంకోటి మామూలు రైల్వేలో ఈ బలాష విజయవాడ రైళ్ళన్నీ కూడా ఎలక్ట్రికల్ అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇవన్నీ కూడా వచ్చినాయి. బోర్డైన కోచ్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా అప్పుడు తీసుకొచ్చినాయి కూడా. మేము అది డెవలప్ చేస్తున్నాం. ఇదే 1000 కోట్లు అమరావతికి అంటున్నారు, అప్పులు తెచ్చి పెడుతున్నారు అమరావతికి. అసలు రాజధానికి కంబైన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కొన్ని రోజులు ఉంచితే ఉండింది విడిపోయినా కూడా. ఆ విధంగా 1000 కోట్లు ఉండి అన్ని దాసోమి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఒక తెలుగు జాతి కీర్తిని లోడ వివేకానందుడు రామకృష్ణ అంటారు. వాళ్ళందరూ మంచి చేశారు, స్వార్థం కోసం చేయలే. మీరు రాజకీయ దొంగోట్లు వేసుకోవడం చేయలే. దొంగోట్లు ఎదటి వాళ్ళు రద్దు చేయటం మీ స్వార్థాల కోసం ఇష్టం చేస్తున్నారు. కేసుల రూపేణా ప్రతి ఒళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు పోలీసు వ్యవస్థను పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేయటం. కేంద్రం వచ్చాక ఈడీ రకరకాల సిబిఐలను పెట్టి వాళ్ళు చేసే ఇతర పార్టీల మీద రుద్దడం మొదలు పెట్టారు. ఇప్పుడు నిజాయితీగా ఉండేట్టు ఉండాలి. ఎవడు శాశ్వతంగా రాదు. ఒకప్పుడు ప్రపంచం కూడా ఇంగ్లీష్ వాళ్ళు కూడా సగం ప్రపంచాన్ని సాధించారు. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా లేదు. అందరూ చైతన్యవంతులు చేయాలా, అందరికి విద్యను అభ్యసించేట చేయాలా, పారిశ్రామికంగా డెవలప్ చేయాలా. ఇవాళ కూడా ఏంటి ఇంపార్టెంట్ మీకు కూల్ డ్రింక్ల పేరుతో ఎసెన్స్ కలిపి 1000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. వాటిని నిషేధించే ప్లాన్ చేయట్లే మీరు. అంటే ఇతర దేశాల దాసోహం ఉంది. ఒకవైపున ఆయిల్ టైట్ అంటున్నారు. ఆయిల్ టైట్ని నిషేధించే ఆయిల్ని తగ్గించే మార్గం ఆలోచించట్లేదు. ఇష్టం వచ్చినట్లు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. మామూలు సామాన్యులు బతికేటట్లేదు. ఈ వ్యవసాయ భూములు అన్ని పారిశ్రామికవేత్తల కింద ఉన్నాయి, రాజకీయ నాయకుల కింద ఉన్నాయి. అందుకే వ్యవసాయ భూములు రేట్లు పెరిగిపోయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ పొందుతున్నారు రకరకాల కారణాలతో వాళ్ళు కూడా. అందుకే ముందు ఇన్కమ్ ట్యాక్స్ని వ్యవసాయ భూములకు ఇన్కమ్ ట్యాక్స్ని ఎత్తారు. పెద్ద పరిశ్రమవేత్తలకి పెద్ద వ్యవసాయదారులకి అందరూ కూడా. ఈ సీలింగ్ ఒకప్పుడు భూములన్నీ జమీందారుల కింద ఉన్నాయి. ఈ సీలింగ్ యాక్ట్లు రకరకాలు పెట్టిన తర్వాత అన్ని చిన్న రైతుల కింద వచ్చినాయి. వ్యవసాయం డెవలప్ అవ్వడానికి కారణం అదే. తిరిగి మళ్ళీ ఇవాళ పారిశ్రామికవేత్తల కింద పోవడానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఈ కుటీల రాజకీయ వ్యవస్థకి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు కూడా ఏంటంటే అందరూ ఆరోగ్యవంతం ఉండాలా, భారతదేశం ఖ్యాతి ప్రపంచంలో నిలబడాలంటే అందరూ డెవలప్ కావాలా. దక్షిణ భారతదేశం మీద తెలివికల ఎక్కువ ఉన్నారు, అది వాస్తవం కూడా. దాన్ని చేయాలా. ఇంజనీరింగ్ వ్యవస్థలో దేశంలో అగ్రస్థానంలో ఉంది దక్షిణ భారతదేశం, ఐటీ కంపెనీల్లో కానీ కూడా. ఈ విధంగా ఏంటంటే ముందు కూడా ఈ విధంగా రాజకీయ పార్టీలు తెలిసి ఏ పార్టీ కూడా నీతి వాక్యాలే చెప్తున్నారు తప్ప చేయటలేదు. కొంతమంది లోపాయి గారు ఇతర పార్టీతో నుండి ఒక పార్టీలు కూడా ఆ విధంగా చేసేటట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మనుగడ సాధించే ప్లాన్ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి తెలంగాణలో అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రంలో కూడా ఒకప్పుడు శివసేన బీజేపీ సపోర్ట్ వాజ్పేయి గవర్నమెంట్ రన్నింగ్ ఉంది. అదే శివసేన చీల్చి చెండార్చి ఆ పార్టీని లేకుండా చేశారు. పంజాబ్లో అకాలీదళను అదే విధంగా చేశారు. మమతా బెనర్జీని వాజ్పేయి గవర్నమెంట్లో రైల్వే మంత్రి ఇచ్చి ఆమెను ప్రోత్సహించి కాంగ్రెస్ తీసుకొచ్చి ఆ విధంగా చేశారు. చివరికి ఆమెను కూడా రాకుండా చేశారు. అంటే తెలుగుదేశాన్ని కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. మొత్తం మీద దక్షిణ భారతదేశంలో ఉండే ఇతర ప్రాంతీయ పార్టీలు ఎక్కడ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద కుటీల రాజకీయం చేస్తుంది.
ఇది కూడా మేధావులందరూ కూడా ఆలోచించాలా. ఎలక్ట్రానిక్ బాండ్తో ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఇది కూడా ఆలోచించి అన్ని పార్టీలు మేల్కొలాలా. యువతను ప్రోత్సహించాలంటారు. ఎప్పుడు ఒక ఆయనే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అదే చేస్తున్నారు. ఆడ ప్రోత్సహించిన కొత్త వాళ్ళని ఎక్కడ ప్రోత్సహించినట్టు కనపట్లేదు. కాబట్టి మీ ద్వారా అందరూ చైతన్యం కోరుకుంటూ ప్రపంచంలో తెలుగు జాతి కీర్తి ఇమ్మడించాలంటే కంబైన్డ్గా పోట్లాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా అని మీ ద్వారా కోరుకుంటూ ఇట్లు